మన తలంపుల నిమిత్తం దేవుని వాక్యాన్ని చదువుదామండి. కీర్తన గ్రంథము 88వ కీర్తన 3, 4, 5 వచనాలు, ఆ తర్వాత 10, 11, 12 వచనాలు చదువుకుందాం. అందరము కలిసి చదువుదాం. కీర్తన గ్రంథము 88వ కీర్తన 3, 4, 5 వచనాలు, అదేవిధంగా 10, 11, 12 వచనాలు చదువుదామండి. నేను ఆపదలతో నిండి ఉన్నాను, నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. సమాధిలోనికి దిగువారి నేనొకనిగా ఎంచబడి తిని, నేను త్రాణలేని వాని వలె అయితిని, చచ్చిన వారిలో విడువబడిన వాడనై తిని. నేను సమాధిలో పడి ఉన్న హతులలో ఒకని వలె అయితిని, నీవిక స్మరింపలేని వాని వలె అయితిని. వారు నీ చేతుల నుండి తొలగిపోయి ఉన్నారు కదా. 10, 11, 12 వచనాలు చదువుదాం. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా, ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా. సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా, నాశన కోపములో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకుందురా. అంధకారములో నీ అద్భుతములు తెలియదగున, పాతాళములో నీ నీతిని తెలియనగున. ప్రభునందు ప్రియులారా, మనము కీర్తన గ్రంథము 88వ కీర్తనలో నుండి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. ఈ కీర్తన ఎవరు రాశారో మనము అక్కడ చూస్తాం. కోరాహు కుమారుల కీర్తన అని అక్కడ రాసి ఉంది. కోరాహు కుమారులు వారి కుటుంబం యొక్క సంగతి మనము అనేకసార్లు విన్నాం. కాబట్టి ఇప్పుడు దాని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆరాధన చేయడానికి కొన్ని విషయాలు ఈరోజు మనము తలపోసుకుందాం. 3వ వచనములో నేను ఆపదలతో నిండి ఉన్నాను, నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. 4వ వచనములో అయితే సమాధిలోనికి దిగువారిలో నేను ఒకనిగా ఎంచబడి తిని. 3వ వచనములో ఏమంటున్నాడంటే నా ప్రాణము పాతాళమునకు సమీపించింది అంటున్నాడు. ప్రాణము ఏమైందంటండి? పాతాళమునకు సమీపించింది నా ప్రాణము అంటున్నాడు. ఆ తర్వాత వచనంలో 4వ వచనంలో అయితే సమాధిలోనికి దిగేవారిలో నేను కూడా ఒకనిగా ఎంచబడ్డాను అని అంటున్నాడు. 5వ వచనంలో అయితే సచ్చిన వారిలో విడువబడిన వాడనైతిని అంటున్నాడు. గమనించారా? ప్రాణము పాతాళాకానికి సమీపించింది అన్నాడు. సమాధిలోనికి దిగువారిలో నేను ఒకనిగా ఎంచబడితిని అన్నాడు. తర్వాత చచ్చిన వారిలో విడువబడిన వాడనైతిని అంటున్నాడు. చచ్చిపోయిన వారిలో కూడా ఏంటంటే ఇంకా విడువబడిన పరిస్థితి, దాని గురించి చెప్తున్నాడు అన్నమాట. విడువబడిన వాడనైతిని అంటున్నాడు. చూడండి, మరి భక్తుని యొక్క లేకపోతే అక్కడ రాస్తున్నటువంటి ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అని ఇక్కడ వివరంగా రాస్తూ ఉన్నాడు, తన మాటలు చెబుతూ ఉన్నాడు. మన స్థితి కూడా ఇలాంటి స్థితే. ఏంటి మన స్థితి? మనకు కూడా అనేక ఆపదలు ఉన్నవి. 2 రకాలైన ఆపదలు ప్రతి మానవానికి ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైన ఆపదలు ఉంటే, ఇంకొకటి ఆత్మ సంబంధమైన ఆపదలు మనిషికి ఉన్నాయి. కాకపోతే మనం గురి ఎక్కువగా దేని మీద పెట్టుకుంటామంటే శరీర సంబంధమైన బాధలు, కష్టాలు, వీటిని గురించి ఎక్కువ ఆలోచన చేస్తుంటాం. కాబట్టి ఇవే బాధలు అనుకుంటాం, ఇవే కష్టాలు అనుకుంటాం. కానీ వాటికంటే ఎక్కువైన కష్టాలు, బాధలు దేనికి? శరీరానికి, ఆత్మకు ఉన్నాయి. శరీరానికి కొంతకాలం ఉండి పోతాయి, అవునా కాదా? చనిపోయిన తర్వాత శరీరానికి ఉన్న బాధలు పోతాయా, ఉంటాయా? పోయినట్టే. అందుకనే కదా వాళ్ళు విశ్రాంతిలో ఉండేది, అవునా కాదా? ప్రభునందు ఉంటే. ఒకవేళ ప్రభునందు లేకపోతే ఈ శరీర సంబంధమైన ఈ బాధలే కాదు, ఆత్మ సంబంధంగా కూడా పాతాళ లోకంలో ఏమవ్వాలి? నిత్యము బాధ పడాలి కదండి.
భూలోకంలో ధనవంతుడు బహుగా సుఖపడ్డాడు, కానీ కష్టాలు అతనికి కూడా ఉంటాయా ఉండవా? అతనికి ఉండే అతనికి ఉంటాయి. కానీ పాతాళలోకానికి పోయిన తర్వాత ఏమైంది? ఉన్నాయా తప్పిపోయినాయా? ఉన్నాయా తప్పిపోయినాయా? ధనవంతునికి పాతాళలోకంలో ఎక్కువైనాయి కదండి. శాశ్వతమైన బాధలు అనుభవించాల్సి వచ్చింది అతను అక్కడ. కానీ లాజరు చనిపోయాడు, భూలోకంలో బాధలు అనుభవించాడు, కానీ దేవుని కలిగి ఉన్నాడు, ప్రభువుని కలిగి ఉన్నాడు, ఆయన్ని సేవించేవాడిగా ఉన్నాడు. పరదేశులు ఎలా ఉన్నాడు అతను? నెమ్మది, సమాధానం కదండి. ఎంత చక్కగా ఉన్నాడు, ఎంత ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు. జరిగిందా జరగలేదా? అది వాక్యంలో మనం చదివామా చదవట్లేదా? కాబట్టి శాశ్వతమైన బాధలు ఆత్మకే ఉంటాయని ఎరిగి ఈ లోకంలో ఉండగా శరీర సంబంధమైన బాధల్ని నిర్లక్ష్యం చేసి ఏం చేయాలి? ఆత్మ సంబంధమైన విషయాలలో మనకున్న ఉచ్చులు, ఉరులు, అపవాది చేస్తున్న పన్నాగాల నుంచి విడుదల పొంది ఏం చేయాలి? ప్రభు కొరకు జీవించేవారిగా ఉండాలి. ఇక్కడ భక్తుడు ఒక మాట చెప్తున్నాడు, నాకు అనేకమైన ఆపదలు, ప్రాణాపాయాలు, నేను చూస్తుంటే నా జీవితము పాతాళలోకాన్ని దిగిపోయినట్లుగానే, సమాధికి వెళ్ళిపోయినట్లుగానే ఉంది అంటున్నాడు. ఇదే అనుభవం మన ఆధ్యాత్మిక జీవితాల్లో కూడా ఉంది. ఒకప్పుడు ఉందా లేదా? మీరు మీ పాపముల చేత, అపరాధముల చేత సచ్చిన వారై ఉన్నప్పుడు అన్నప్పుడు ఏంటి? దేంట్లో ఉన్నట్టు మనం? ఇక్కడికి వచ్చి కూడా వాక్యం వినకుండా నిద్రపోయే స్థితిలో ఉన్నారంటే ఎక్కడ ఉన్నట్టు వాళ్ళు చెప్పండి? బతికున్న స్థితి, సచ్చిన స్థితి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాక్యాన్ని ఇక్కడ పక్కన పడేసి పెడ చెవును వాక్యం పెట్టి ఎక్కడో హృదయాన్ని మనసును పెడితే సచిన స్థితిలో ఉన్నట్ట, బతికున్న స్థితిలో ఉన్నట్ట? వాక్యానికి ఇవ్వాల్సిన విలువ వాక్యానికి ఇవ్వకుండా, హృదయాన్ని వాక్యం వైపు తిప్పకుండా, తీక్షణమైన మనసు దాని మీద పెట్టకుండా, అనాలోచనగా ఏదో వచ్చాం పోయాము అన్నట్టుగా పెడితే అది బతికున్న విశ్వాసి యొక్క జీవితమా, చచ్చిపోయిన విశ్వాస? ప్రియారా, మనమైతే ఒకప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నామంటే పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాము. వాస్తవంగా మనము మృతులము. ఎవరమంట? మృతులము. బ్రతికి ఉన్న మృతులము. బ్రతికి ఉన్న మృతులము. అందుకనే మొన్న నేను ఒక వాక్యాన్ని చదివాను బైబిల్ గ్రంథంలో, సుఖభోగములు యందు ప్రవర్తించున్నది బ్రతికిచున్నను, బ్రతికియుండియు చచ్చినది అని అక్కడ వాక్యంలో ఉందన్నమాట. ఏంటంట? సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు, పైకి బ్రతికినా చెప్పండి లోపల ఏమైపోయిన స్థితి? చచ్చిన స్థితి. ఒకప్పుడు ఇది అందరికీ ఉంది. ఇక్కడ కూర్చున్న అందరికీ, మనకందరికీ యేసుప్రభులు వారి దగ్గరికి రాదగిన విధంగా వచ్చి ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడిన వారు కూడా ఒకప్పుడే స్థితిలో ఉన్నారు. ఏ స్థితిలో ఉన్నామండి మనం? ఈ చచ్చిపోయిన స్థితిలోనే ఉన్నాము. ఆలోచన చేసుకోవాలి మన స్థితి అది. అయితే ఈరోజు మనం ధ్యానం చేయడానికి ఇది ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఏది మన స్థితి? ఏంటి పూర్వస్థితి? మరణించిన, చచ్చిపోయిన, ఆధ్యాత్మికంగా కదండి చనిపోయిన స్థితి. అయితే ఇప్పుడు చూడండి 10, 11, 12 వచనాల్లో మనం కనుక చూస్తే అక్కడ ఏమంటున్నాడు? మృతులకు నీవు అద్భుతములు చూపెదవా, ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా. మృతులంటే ఎవరు? చచ్చిపోయినటువంటి వాళ్ళు కదా. ప్రేతలు అంటే శవాలు అన్నమాట కదా. ప్రేత వస్త్రాలతో చుట్టబడిన శవాలు లేచి ఏం చేయలేవంట? దేవుణ్ణి స్తుతించలేవు. తర్వాత మాట ఏమంటున్నాడు? సమాధిలో నీ కృపను ఎవరైనా వివరించుద్దురా. సమాధి చేయబడిన తర్వాత అందులో ఉన్న శవం, చనిపోయిన వ్యక్తి దేవుని కృపను గూర్చి వివరిస్తారా అని అడుగుతున్నాడు అన్నమాట. వినాలి ప్రియారా, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా శరీర సంబంధంగా కాక ఆత్మ సంబంధంగా చనిపోయిన వాడు కూడా ఏం చేయలేడు? బ్రతికున్న కృపను గురించి వివరించలేడు. అక్కడ రాసున్నాయి కదా, ఆ 3 చేయగలడా? దేవుని అద్భుతాలు చూడగలడా? అతను స్తుతించగలడా? అతని కృపను గురించి మాట్లాడగలడా? మాట్లాడలేడు. బ్రతికి ఉండి కూడా ఆధ్యాత్మిక సచ్చిన స్థితిలో ఉన్నవాడు ఇవి చేయలేడు. ఎందుకంటే వాటిని అతను కలిగి లేడు కాబట్టి అవి నెరవేర్చలేడు.
మనం బాగా ఆలోచించేయాలి. అంటే ఒక వ్యక్తి సమాధిలోకి దిగిపోయినటువంటి వాడు, అసలు శరీరం చనిపోయి సమాధి చేయబడితే అతను ఏం చేయలేడు, ఎలాగో కృపను వివరించలేడో, బ్రతికి ఉన్నవాడు కూడా వివరించకపోతే అతని స్థితి ఏంటండి? సమాధిలో ఉన్నట్టే. బ్రతికి ఉన్నాడు కానీ ఏం చేయట్లేదు, స్తుతి చెల్లించట్లేదు. అంటే అతను ఎట్లా ఉన్నాడు చెప్పండి? ప్రేత వస్త్రాలతో చుట్టబడిన వాడిగానే ఉన్నాడు. మనకైతే చనిపోయిన తర్వాత ఏం కప్పుతారు చెప్పండి? తెల్లటి గుడ్డ కప్పుతారు కదా. గుడ్డ కప్పుతారు, తెల్లటి గుడ్డ కప్పుతారా? లోపల వస్త్రాలు కూడా తెల్ల వేస్తారు సమాధి పెట్టిలో, పైన కూడా ఏం చేస్తారండి మనకి. కానీ యూదులకైతే వాళ్ళు బట్టలు ఏం చేస్తారు, చుడతారు అన్నమాట. సన్నగా ఉంటుంది, మొత్తం దాన్ని చుట్టి సమాధి చేస్తారు. ఇక్కడ ఆ మాట చెప్తున్నాడు అన్నమాట. అట్లా చుట్టబడినటువంటి వస్త్రాలతో చుట్టబడినటువంటి వాడు చనిపోయిన తర్వాత స్తుతి ఎలాగూ చెల్లించలేడు. అలాగే బ్రతికుండి కూడా ఆధ్యాత్మిక చచ్చిన స్థితిలో ఉన్నటువంటి ఒక విశ్వాసి అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తి కూడా ఏం చేయలేడు, ఆయన్ని స్తుతించలేడు. మరి అట్లయితే చదువుతున్నా వింటున్న వాక్య భాగ ప్రకారంగా చూస్తే మన సంగతులు ఎట్లా ఉన్నాయో ఆలోచన చేసుకోవాలి. స్తుతి చెల్లించుట ఉన్నదా? నేను ఒక విషయం చెప్పనా, మనకేం పడుతున్నాయి అంటే ఎక్కువగా బాధలే పడుతున్నాయి, కష్టాలే పడుతున్నాయి, ఇబ్బందులే పడుతున్నాయి, శ్రమలే పడుతున్నాయి, ఓర్చుకోలేని పరిస్థితులే చెప్పండి ఉంటున్నాయి. ఇక స్తుతించేది ఎక్కడ? ఇవన్నీ ఒక హృదయానికి పడితే స్తుతించడానికి అవకాశం ఉంటుందా? నోరు తెరిచి స్తుతి చెల్లించగలవా? ఆయన కీర్తించగలవా? సంతోషముగా ఆయన ఇచ్చిన పాప క్షమాపణను బట్టి ఆయనతో మాట్లాడగలవా? ఇవి చేయలేకపోవడానికి కారణం ఏంటంటే ఏం పెట్టుకొని కూర్చున్నాం? మన చింత. నోరు తెరవరా మీరు? మన చింత మనమే మోస్తున్నాం, మన బాధలు మనమే మోస్తున్నాం. దాన్ని తప్పించేవాడు ఆయన, దాని నుండి విడిపించేవాడు ఆయన కదా. మనల్ని స్తుతింపజేయగలిగిన వాడు ఆయనే. అక్కడ చూడండి ఏమన్నాడు 10వ వచనంలో, మృతులకు నీ అద్భుతములు చూపించేదవా. చనిపోయిన వారికి ఆయన ఏం చూపించడు? అద్భుతాలు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత చనిపోయిన ఆ శరీరానికి ఆయన అద్భుతం చూపించగలడా? చూపించడు కదా. అట్లాగే ఈ లోకంలో ఆధ్యాత్మికంగా చనిపోయినటువంటి వారి జీవితంలో కూడా ఏం చూపించడు ఆయన? అద్భుతమును చూపించడు. అద్భుతమును చూపించట్లేదంటే అద్భుతాలు చూచిన వారు ఏం చేస్తారు చెప్పండి? స్తుతిస్తారు, ఆయనను ఆరాధన చేస్తారు, ఆయన పైకెత్త పెడతారు, ఆయన నామమును గొప్ప చేస్తారు, ఆయనకి అన్ని విధాల ఘనతను చెల్లించేటువంటి హృదయాలు కలిగి ఉంటారు. అదే చచ్చిన స్థితిలో ఉన్నవాడు కులకడు చెప్పండి, మాట్లాడడు, పలకడు, ఏమైనా చెల్లించగలడా? ఏమైనా ఇవ్వగలడా చెప్పండి? ఏమీ ఇవ్వలేడు. చచ్చిన స్థితి ఎలాంటిది? ఇక్కడ కూడుకున్న నీ జీవితంలో నా జీవితంలో మనం ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నామో పరిశీలన చేసుకోవాలి. ఆయన ఆరాధించేవారు సజీవులా మృతులా చెప్పండి? యేసుప్రభు చనిపోయినప్పుడు వారు ఎక్కడ ఎతుకుతానికి వెళ్ళారంట? సమాధుల్లో ఎతకడానికి వెళ్ళారంట. అక్కడ దేవదూతలు ఏం చెప్పారండి? ఆయన మీతో చెప్పినట్లు లేచి ఉన్నాడు, ఆయన గలిలయ ప్రాంతంలో ఉన్నాడు, మీరు ఆయన ఎందుకు ఇక్కడ వెతుకుతున్నారు? యేసుప్రభు మృతుల్లో నుంచి ఏం చేశాడు చెప్పండి? లేచాడు, తండ్రి ఆయన లేపాడు. అందుకని రోమిలికి రాసిన పత్రికలో కనుక మనం చదవగలిగితే, కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఈ మాటలు ఉంటాయి. ఏమని ఉంటాయంటే, మీకు మీరే సజీవులుగా ఎంచుకోనండి. మృతుల్లో నుండి లేచామని మీకు మీరే ఏం ఎంచుకోవాలి? సజీవులుగా ఎంచుకోవాలి. పాపం విషయంలో చనిపోయాము, నీతి విషయంలో మనం ఇప్పుడు ఎవరమంట? సజీవులము అని ఎంచుకొని మీరు లోకంలో జీవించాలి అని చెప్తున్నాడు. పాపం విషయంలో మృతులము, ఇప్పుడు నీతి విషయంలో ఏంటంటే మనము సజీవులమైతే, పరిశుద్ధత విషయంలో మనం సజీవులమైతే, ఆ పరిశుద్ధత క్రీస్తు ప్రభువు ద్వారా కలిగితే, ఇప్పుడు ఆ క్రీస్తు ప్రభువు ద్వారా పరిశుద్ధత, ఆ క్రీస్తు ప్రభువు ద్వారా జీవము మన లోపలికి వచ్చినప్పుడు మనం ఏం చేసేవారంగా ఉంటాం? ఆయన స్తుతించేవారిగా ఉంటాం. ఎవరు స్తుతించేవారిగా ఉంటాం? ప్రభువుని స్తుతించేవారిగా ఉంటాం, తండ్రి అయిన దేవుని. అవి ఎవరి ద్వారా వచ్చినాయో ఆ పరిశుద్ధత, ఆ నీతి, ఆ జీవము క్రీస్తు ప్రభు ద్వారా మనకు తండ్రి ద్వారా కలిగినప్పుడు మనం ఆయన్ని స్తుతించేటువంటి వారముగా ఉంటాము, ఆయన్ని ఆరాధించేటువంటి వారముగా ఉంటాము. అది ఎప్పుడు జరుగుతుంది అని మనం కనుక చూస్తే, వాటిని మనం అనుభవించినప్పుడు మాత్రమే. ఎప్పుడు అనుభవించినప్పుడు మాత్రమే. అందుకని అక్కడ చివరిలో ఒక మాట చెప్పాడు. ఆ మాట నేను మరలా చదవాలని ఆశపడుతూ ఉన్నాను. 11వ వచనంలో,
సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా? నాశన కోపములో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకుందురా? ఎక్కడ చెప్పుకోవాలి? చచ్చిపోయిన తర్వాత చెప్పుకోలేం కదా. ఇక్కడే బ్రతికుండగానే ఆయన విశ్వాస సత్యములను గురించి ఏం చేయాలి? చెప్పుకోవాలి. ఎంతమంది మన ఇంట్లో ఆయన విశ్వాస సత్యములను గురించి చెప్పుకుంటున్నటువంటి వారు ఉన్నారు? చెప్పుకుంటున్నారా? మాట్లాడుతున్నారా? తల్లిదండ్రులు పిల్లలు కూర్చొని ఆ దేవుని గురించి మాట్లాడుకుంటున్నారా? సమాజంలో ఎవరితోనైనా మాట్లాడగలుగుతున్నామా? చెప్పట్లా. మన స్థితి ఎట్లా ఉంది? ఏదో అనుకుంటున్నాం మన దగ్గర ఒకటి పెరుగుద్ది. సత్యవాక్యాన్ని వినే వాళ్ళ దగ్గర ఒకటి వస్తుంది, గర్వం. ఏ గర్వం వస్తుందంటే, బయట వాళ్ళ దగ్గర ఏమో సత్యం లేదు, ఈ సత్యం నమ్ముకున్న వాళ్ళ దగ్గరే సత్యవాక్యం ఉంది. తేడా వీళ్ళకి బాగా అర్థమైంది. ఆటోమేటిక్గా ఏమొస్తుంది చెప్పండి? గర్వం వచ్చేస్తుంది. ఈ గర్వం వస్తుంది కాబట్టి ఏం చేయలేకపోతున్నారండి. ఒకడేమో సత్యం తెలియక బాధపడుతున్నాడు స్తుతించడానికి, ఇంకొకటి ఏం చేస్తున్నాడు చెప్పండి? సత్యం ఎరిగి ఉండి గర్విష్ఠుడైపోయి ఏం చేస్తున్నాడు? ఈ రెండు చచ్చిన స్థితులు కాదా? సత్యమును ఎరిగి ఉండి మళ్ళీ మనం తగ్గించుకొని ఏం చేయాలి? ఆయన్ను స్తుతించాలి, ఘనపరచాలి, ఆయన్ని పొగడాలి. కాబట్టి ప్రియారా, కృపను గురించి మాట్లాడాలంటే మనం చనిపోయిన తర్వాత మాట్లాడలేం దాని గురించి. ఆయన విశ్వాసమును గురించి, ఆయన యొక్క సత్యమును గురించి ఇంకొకరితో వివరించలేము. కాబట్టి ఆ పని ఎప్పుడు చేయాలి? భూమి మీద చెప్పండి. బ్రతికి ఉండగానేనా? లేకపోతే ఈరోజు అన్నం తిని వచ్చారా? భోజనం చేసి వచ్చారా? భోజనం చేసామా చేయలేదా? నేను టిఫిన్ చేశాను, మీరు భోజనం చేశారా? టిఫిన్ చేశారా? టిఫినో భోజనం ఏదో ఒకటి చేసి అంటారు. మొత్తానికి తిన్నారా తినలేదా? తిన్నామా తినలేదా? అనుకోవచ్చుగా ఎల్లుండి తిందాంలేని. ఎవరైనా అనుకున్నారా ఎల్లుండి తిందామని? కానీ వాళ్ళు కొంతమంది అనుకున్నారు వచ్చే వారం పోదాంలే అని ఆరాధనకి. ఆ బ్యాచ్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది సంఘంలో. అనుకోవచ్చు కదా, 4 రోజుల తర్వాత తిందాంలే, నీళ్లు తాగుదాంలే అనుకోవచ్చు కదా. ముక్కు మూసుకోపోయారు, రేపు పిలుద్దాంలే గాలి అని. పిలుచుకోగలమా? అనుకోగలమా? అట్లా అసలు అనుకోగలమా? ఒకవేళ అనుకుని ఎంతసేపు పెట్టగలం చెప్పండి? ముక్కు మీద చెయ్యి ఎంతసేపు ఉంచుకోగలం చెప్పండి? కానీ అది మాత్రం అనుకుంటాం. ఆరాధన మాత్రం ఇంకో రోజు చూద్దాంలే అనుకుంటాం. కూడిక మాత్రం ఇంకో రోజు చూద్దాంలే అనుకుంటాం కదా. ఎవరికొరు సువార్త చెప్పడానికి దేవుడు మంచి సమయం ఇచ్చినా కూడా ఏమనుకుంటాం చెప్పండి? ఇంకొక సమయం వస్తుందిలే చూద్దాంలే అనుకుంటాం. అనుకున్నామా? అనుకోలేదా? అట్లా వదిలేయలేదా? దేవుడిచ్చిన అవకాశాలను వదిలిపెట్టామా లేదా? మన మనసు బాగోక, మన హృదయం బాగోక కదా, మన లోపల వేదనలు ఏవో కలిగి ఎన్నిసార్లు వదిలిపెట్టేసాం సువార్త ఇతరులకు చెప్పడానికి. ఇంకో విషయం చెప్పనా? సువార్త చెబితే పూలదండలు వేసే వాళ్ళు ఎవరు ఉన్నారా? లేకపోతే తిట్టేవాళ్ళు, బాధించేవాళ్ళు ఉన్నారా? స్వస్థతల గురించి ప్రకటించండి, పూలమాలలు వేస్తారు. కానీ సువార్త చెప్పండి, ఏం చేస్తారు? ఎందలే అవమానాలు. అబ్బో, ఈ భక్తిరంట, ఆ భక్తిరంట, ఇది యేసు ప్రభు కాదా, అది యేసు ప్రభు కాదా, ఇది సంఘం కాదా, అది సంఘం కాదా, సువార్త మీదే కడతారంట, యేసు ప్రభు మీదే కడతారంట, ఆయన అద్భుతాల గురించి అంత అవసరం లేదంట అని ఏం చేస్తారండి? పొడిసిన చోట పడవకుండా పొడుస్తారు మనల్ని. ఆడ తీసుకెళ్ళి ఏం చేస్తారు చెప్పండి? అన్ని సంఘాల్లో సాటింపేస్తారు, డ్రమ్ము ఒకటి మెడలో కట్టుకొని. అన్ని ఇబ్బందులే, సత్యాన్ని నమ్ముకుంటే అన్ని కష్టాలే. ఆయన కూడా నీవు నేను సత్యాన్ని చెప్పుకోవడానికి వీలు లేదు. అవమానం వస్తుందని ఇంట్లో కూర్చోవడానికి వీలు లేదు. ఏం చేయాలి? సత్యమును గూర్చి ప్రకటించాలి. ఒకటి వాస్తవం, నీ కృపను గూర్చి సమాధిలోనికి వెళ్ళిన వారు వివరించలేరు. కాబట్టి ఈ కృపను మనం భూమి మీద ఉండగానే ఏం చేయాలి? దాన్ని వివరించాలి. ఒక విషయాన్ని గుర్తు చేస్తాను మీకు, అప్పుడప్పుడు చెబుతున్న మాటే కాబట్టి గుర్తు చేస్తాను. ఈ కృప అనే దాని గురించి మొట్టమొదటిగా ఏం చేయాలంటే వినాలి. ఏం చేయాలండి? కృపను గురించి ఏం చేయాలి? కృపను గూర్చి వినాలి. మొదటిది వినాలి, కృపను గూర్చి వినాలి. రెండవది కృపను గూర్చి తెలుసుకోవాలి. రెండవది కృపను గూర్చి తెలుసుకోవాలి. మూడవది కృపను పొందాలి, కలిగి ఉండాలి. కృపను ఏం చేయాలండి? కలిగి ఉండాలి. నాలుగవది ఏం చేయాలి చెప్పండి? కృపను అనుభవించాలి. ఎన్ని?
ఎన్ని చెప్పుకున్నాం? 4. మొదటిది ఏంటి? కృపను గూర్చి వినాలి. వినబడుతుంది లోకంలో, వినాలి, విన్నాం. రెండవది కృపను గూర్చి విన్నదాన్ని ఏం చేయాలి? తెలుసుకోవాలి. తెలుసుకున్న దాన్ని ఏం చేయాలి? మూడవది ఏం చేయాలి? కలిగి ఉండాలి. కృపను కలిగి ఉండాలి. కృపను కలిగి ఉండాలి. 4వది ఏం చేయాలి చెప్పండి? కృపను అనుభవించాలి. ఈ 4 ఒకటి కాదు. విన్నవారు చాలామంది అనుకుంటున్నారు, నేను కృపను కలిగి ఉన్నాను, దాన్ని అనుభవిస్తున్నానని. కాదు, కృపను అనుభవించడం వేరు. ఇప్పుడు మనం దేంట్లోకి రావాలి? దేంట్లోకి రావాలి మనం? కేవలం కృపను వినే దాంట్లోనే ఉండాలా, అనుభవించే దాంట్లోకి రావాలా? కృపను గురించి తెలుసుకునే అనుభవంలో అక్కడ ఆగిపోవాలా, లేకపోతే కృపను అనుభవించే దాంట్లోకి రావాలా? కృపను కలిగి ఉన్న అనుభవంలోకి రావాలా, అక్కడ మాత్రం ఆగిపోవాలా, దాన్ని అనుభవించే దాంట్లోకి రావాలా? కృపను గురించి ఉన్నంత మాత్రం అనుభవించడానికి కుదురుదా? కుదరదు. కృపను కలిగి ఉన్నా కూడా దాన్ని అనుభవించడానికి కుదరదు. వాస్తవం అది. ఇంట్లో చాలా వస్తువులు ఉంటాయి, కొన్ని వాటిని వాడం, మనం పక్కన పెట్టేస్తాం. అవునా కదా? అన్ని వాడుతున్నారా వస్తువులు? ప్రతిరోజు వాడట్లా కదా? కొన్ని అక్కడే ఉంటాయి బూజు పట్టుకుపోయి. కొన్ని అయితే వాళ్ళ తాత, వాళ్ళ నాన్న, అతని కాలంలో కూడా ఏమిటండి, అచ్చనే ఏమంటారు దాని మీద, మచ్చు మీద ఏముంటాయి? పనికిరాని వస్తువులు ఉంటాయి, ఉండలేదా? మనం ఉపయోగించుకొని ఉంటున్నాయి, చేస్తే పనికి వస్తాయి అవి. ఈరోజు చాలామంది కృపను కూడా అట్లా వదిలేశారు, మిగతా విషయాలను పట్టుకున్నారు. నువ్వు కృపను అనుభవిస్తున్న క్రైస్తవుడివేనా? దాన్ని విని చేర్చుకున్నానులే అని అక్కడి వరకు ఆపేసిన క్రైస్తవుడవా? కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చూస్తే, కాగా మేము ఆయనతోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొని వద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. అక్కడ కాగా అనే మాట ఉంది చూడండి. కాగా అంటే పైన ఏదో ఒక విషయం చెప్పాడని అర్థం. అంతకుముందు అధ్యాయంలో ఏం చెప్పాడు తెలుసా? భూమి మీద ఈ గుడారం ఏమైపోద్దని చెప్పాడు? 5:1 శిథిలమైపోద్ది అని చెప్పాడు. 5వ అధ్యాయము 17వ వచనంలో ఏం చెప్పాడో తెలుసా? కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అన్నాడు. అంటే కృప పొందినటువంటి వాడు ఎవరు? శిథిలమైపోయే ఈ గుడారం అంటే ఈ శరీరం, ఈ లోకంలో ఉండగా మనం, ఈ జీవితం. ఇలాంటి వానికి ఏమి ఇచ్చాడు చెప్పండి? ఆయన నూతన జన్మ ఇచ్చాడు. దీనికి మరణం ఉంది కానీ దానికి మరణం ఉందా? ఈ లోకానికి అంతం ఉంది కానీ ఆ పరలోక రాజ్యానికి అంతం ఉన్నదా? ఇది సగంలో అయిపోయేది, వదిలిపెట్టి వెళ్ళేది. అది శాశ్వతమైనది. శాశ్వతమైన దాని మీద దృష్టి పెట్టి, శాశ్వతమైన దాని మీద కోరిక పెట్టుకొని, శాశ్వతమైన దాని కొరకే జీవితాన్ని అప్పగించుకొని, దాని కొరకే అర్పించుకొని, అదే ముఖ్యమని భావించి దాని కొరకే నడిచేటువంటి అనుభవమే కృపను అనుభవిస్తున్న అనుభవం అన్నమాట. ఈ లోకం కోసమే మన పోరాటాలు, ఆరాటాలు, మన మనసులు, మన ఉద్దేశాలు కనుక కేవలం దీని మీద కనుక పెట్టినట్లయితే ఏమి అర్థం చేసుకుంటున్నాం మనం? ఏమి అర్థం చేసుకుంటున్నామండి? కృపను వ్యర్థము చేసుకుంటున్నాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం కనుక మనం చూడగలిగితే, 2వ వచనము, మరియు ఆయన ద్వారా మన విశ్వాసము వలన, ఆయన ద్వారా అంటే యేసు ప్రభువు ద్వారా, యేసు ప్రభువునందు ఉంచిన విశ్వాసం వలన మనం దేంట్లో ప్రవేశించామంట? కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి. ఎక్కడ ఉండాలా? కృప వ్యర్థం కాకుండా ఉండాలంటే దాన్ని అనుభవిస్తేనే, దాని రుచిని మనము చూసిన వారం అయితేనే. ఆయన కృపను అనుభవించడం అంటే దేవుని హృదయాన్ని, ఆయన ప్రేమను, యేసు ప్రభుల వారి యొక్క త్యాగాన్ని, ఆయన యొక్క మనసును మనము నిత్యము ధ్యానించి ఆ రుచిని అనుభవించడమే కృపను అనుభవించడం అంటే. ఆయన ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే కృపను అనుభవించడం అంటే. కృప ఎవరికి ఇవ్వబడిందో తెలుసా? అర్హత లేని వారికి అర్హతనిచ్చిందే ఏంటండి?
కృప అయినప్పుడు అర్హత లేని మనకు గొప్ప అర్హతను ఇచ్చిన ఆ కృపను మనం పట్టించుకోకుండా ఆ ధ్యానమును, ఆ తలపోయడం అనే దాన్ని మనం కలిగి ఉండకుండా ఉన్నట్లయితే ఆ కృప యందు మనం నిలిచి ఉన్నవారము కాదు. నిలిచి ఉన్నావా? కృపలో నిలిచి ఉన్నావా? ఆయన ఇచ్చినటువంటి రక్షణ ఎంతో గొప్పది అనే భావాన్ని కలిగి ఉన్నావా? ఆయన మనకిచ్చినటువంటి పాప క్షమాపణ డబ్బుల ద్వారా, వెల ద్వారా చెల్లించలేనిదని ఆ భావాన్ని కలిగి ఉన్నావా? అది హృదయంలో నీవు పొంది ఉన్నావా? దాన్ని అనుభవిస్తున్నావా? తిరిగి దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా? కృపలో నిలిచి ఉన్నవాడవే, నిలిచి ఉన్నదానివి. దాన్ని వదిలిపెట్టి తాత్కాలికంగా రోజు అన్నం తింటున్నాను, నీళ్లు తాగుతున్నాను, గాలి పీలుస్తున్నాను, వస్త్రాలు బట్టలు కట్టుకుంటున్నాను, స్నానం చేస్తున్నాను, పొలం పని ఉంటే పొలం పని, ఉద్యోగం ఉంటే ఉద్యోగం కదా, వ్యవసాయం ఉంటే వ్యవసాయం, కూలి పని ఉంటే కూలి పని చేసుకుంటున్నాను, చక్కగా ఇంటికి వస్తున్నాను, మరలా చెప్పండి, మరలా స్నానం చేస్తున్నాను, భోజనం చేస్తున్నాను, నిద్రపోతున్నాను, తెల్లారుతుంది, మరలా నేను వెళ్తున్నాను, దేవునికి స్తోత్రం, అయ్యా నాకు మంచి ఆరోగ్యం ఇచ్చావు నీకు వందనాలు, నాకు మంచిగా పని చేసుకోవడానికి శక్తిని ఇచ్చావు నీకు వందనాలు అని చెప్పావంటే నువ్వెవరివే? అక్కడికే ఆగిపోయినవాడివే నువ్వు. కృపకి నీకు సంబంధం లేదు. మరి ఏముండాలి జీవితంలో? ఇచ్చిన పాప క్షమాపణకి, ఆయన పొందిన దెబ్బలకు, మన కోసం చేసినటువంటి ఆ శ్రమకి, ఆయన ఎంతటి వాడు కదండి, మనల్ని సృజించిన దానికి, మనం చెడగొట్టుకుంటే ఆయన వచ్చి బాగు చేసిన దానికి, ఇదంతా కాదు మీకు నిత్యత్వమే కరెక్ట్ అని చెప్పి మనకి నిత్యత్వాన్ని దయచేస్తున్న దేవునికి ఆ విషయాలు తలపోస్తూ వాటిని బట్టి దేవునికి దగ్గరగా ఉంటేనే మనం ఎవరం ఇక్కడ కృపలో నిలిచి ఉన్నవారము. పిల్లరా, మనం ముగించుకుందాం. ఒక మాట అక్కడ అన్నాడు కదా, చాలా మాటలు అన్నాడు. సమాధిలోనికి దిగువారు నీ కృపను. మనమందరం సమాధిలోనికి దిగిపోయేవారం. అసలు పెద్ద సమాధి ఉంది మనకు, ఒకటి పాతాళం అనే సమాధి. ఆ సమాధిలోనికి నువ్వు నేను పోవడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే అందులోనికి పోకుండా ఉండడానికి యేసు ప్రభులు వారు ఏం చేశారు చెప్పండి? సమాధిలోనికి దిగాడు. ఆయన సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి మూడో దినం తిరిగి లేచాడు. సమాధికి ఆయనకి సంబంధం లేదు. సమాధిలోనికి ఆయన వెళ్ళాల్సిన అవసరం ఆయనకి లేదు. సమాధి యొక్క స్థితిగతులు ఆయన అనుభవించాల్సిన అవసరం లేదు. కానీ అనుభవించాడు. ఎవరి కోసం చెప్పండి? కృపను నీకివ్వడానికి ఆయన సమాధి అనుభవాన్ని అనుభవించాడు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే, ఇదిగో నేను మృతుడనైతిని కానీ యుగయుగములు సజీవుడైన వాడు చనిపోవాల్సిన అవసరం లేదు. చనిపోయింది ఎవరి కోసం చెప్పండి? ఎవరి కోసం చనిపోయాడు? నీ కోసము, నా కోసము ఆయన చనిపోయాడు. ఆయన దెబ్బలు తినాల్సిన అవసరం ఉందా అండి ఆయనకి? ఆయన న్యాయాధిపతి, ఇతరులను శిక్షించువాడు ఆయన కదా. ఆయన కొరడా పట్టుకోవడానికి అర్హుడు. నిన్ను నన్ను నించోబెట్టి నిన్ను నన్ను గద్దించడానికి, లేకపోతే ఆయన దండించడానికి, శిక్ష పాలు చేయడానికి, నిందల పాలు చేయడానికి ఆయన అర్హుడు. కానీ ఆయన రాజుల దగ్గర తిప్పబడ్డాడు, నిలవబడ్డాడు. దొంగల నడుమన ఆయన నేరస్తులు కాకపోయినా నేరస్తులాగా నిలబడ్డాడు. ఆయన ఎవరి కోసం? నువ్వు సచ్చి సమాధికి వెళ్ళకూడదని. 2 సమాధులు ఉన్నాయి మనకి, తెలుసా? ఎన్ని సమాధులు ఉన్నాయి మనకి? ఎన్ని సమాధులు ఉన్నాయి మనకి? మాట్లాడరేమిటండి? చెప్పాను కదా, ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 అంటే ఇప్పుడు ఎవరిని అడుగుతాడు అని భయమా? మొదటిది ఏంటి చెప్పండి? మీరు మొదటి చెప్పిన రెండోది చెప్తాను కదా, మీకు రెండోది తెలుసు. మొదటిది ఏంటి? మన సమాధి. చచ్చిపోయిన తర్వాత ఇక్కడెక్కడ పడేస్తారు మన. నాకైతే స్థలం ఎక్కడా లేదు, వెనకమాల పడేయటమే. ఆ గుంట తీసి అందరూ పెడితే అయిపోదు సమాధి. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తీర్చారనుకుంటే దాంట్లో ఏముంటాయి? ఎముకలు, కులిపోయిన శరీరం, అది ఇది ఉంటుంది. కొంతకాలం తర్వాత అది కూడా బాధ ఉండదు. అదేంటిది? అది తాత్కాలికమని ఈ లోకంలో చచ్చిపోయిన తర్వాత మానవ శరీరానికి సంబంధించిన సమాధి. కానీ ఆత్మకి ఇంకో సమాధి ఉంది, తెలుసా? అది ఎక్కడుంది? పాతాళం, అగ్నిగుండం కదా. ఇక దాంట్లోకి వెళ్తే బయటకు వచ్చేది ఉందా? ఈ సమాధానం తెరిచి చూస్తే ఎముకలో ఇంకోటి ఏవో కనబడతాయి. అక్కడ తెరవడానికి ఉందా? బయటికి రావడానికి ఉందా? చెప్పండి. పోనీ చూద్దామనే ఆలోచన ఎవరికైనా ఉంటుందంటారా? తొంగి చూద్దాం అనుకుంటారంటారా అక్కడికి ఎవరికైనా? జాగ్రత్త, మనకి ఇంకొక సమాధి ఉంది. దాంట్లోకి దిగజారకుండా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంట? విమోచిస్తున్నాడని 103వ కీర్తనలో మనం స్పష్టంగా చూస్తాం. కాబట్టి సమాధి నుండి